పరిచర్య నిమిత్తం మనము వెల్కమ్ చేస్తాం. గెత్సెమనే థియాలజికల్ సెమినరీ డీన్ ఎస్ఎం సత్యవేదన గారిని మనం సుస్వాగతం చెప్పి గ్రేట్ రౌండ్ తీసి చెప్పండి కొడతాం. థ్యాంక్ యూ అయ్య గారు. థ్యాంక్ యూ. Yes, Ayyar. Thank you. This is your time. You take your whole time. God bless you. థ్యాంక్ యూ అయ్య గారు. ఈ సమయంలో దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మన మధ్యలో ఉన్న మరి ప్రవక్త అయ్య గారిని బట్టి, జబజేకబ్ అయ్య గారిని బట్టి దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అట్టి ప్రవక్తను మనం కలిగి ఉండుట మన ధన్యతగా, గొప్ప ధన్యతగా కూడా భావిస్తున్నాను. అలా చెప్పడానికి సందేహం ఏమీ లేదు. ఇక మన ప్రిన్సిపల్ గారు మరి మోజస్ బర్గ్మెన్స్ గారిని బట్టి కూడా దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ సాయంకాల వేళ చేరి వచ్చిన మీకు అందరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట శుభాభివందనాలు తెలియజేయచ్చు. ఈ యొక్క గెత్సెమనే థియాలజికల్ సెమినరీ ఈ యొక్క వేద పాఠశాలకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానం పలుకుతున్నాను. మీరు రెగ్యులర్గా ఈ యొక్క అయ్యగారు ఇందాక చెప్పిన మాదిరిగా సోమ, మంగళ, బుధవారాల్లో మరి ఏ క్లాసు కూడా మిస్ కాకుండా మరి మీరు ఈ యొక్క తరగతులను అటెండ్ అయ్యి దీనిలో దైవదాసులు బోధిస్తున్న ఆ పాఠాలన్నీ కూడా శ్రద్ధగా ధ్యానించి అర్థం చేసుకొని నోట్స్ రాసుకొని ముందుకు వెళదాం. అలాంటి కృప దేవుడు మనకు దయచేయునుగాక. దేవునికి స్తోత్రం. ఒకరెవరైనా ఈ యొక్క క్లాస్ నిమిత్తము అంతరాయం లేకుండా మరి ఆది నుంచి అంతం వరకు మరి 9 గంటల 10 గంటల వరకు కూడా ప్రభు వాక్యాన్ని ధ్యానించుకోగలిగే కృప, మరి అలాగే మరి అర్థం చేసుకునే హృదయాలు, మరి అలాగే దేవునికి స్తోత్రం. మరి ఆయన యొక్క ఆత్మ నడిపింపు కోసం ఒక నిమిషం ప్రార్థన చేస్తారా? మహోన్నతుడా, మహాగణుడా, సర్వ సృష్టికి కారణభూతుడైన దేవ, మీ బంగారు పాదాలకు వందనాలు. నాయనా, మీకు బిడ్డలమైన మేము నా తండ్రి మీ సన్నిధికి వచ్చున్నాం. మీరు ఏర్పరుస్తున్న దేవచరణ తండ్రి, మీకు శిలసత్వం మరుగుపరిచి మాకు కావలసిన మాటలను అందించి మీ నామానికి మహిమకరంగా అనేకులకు దీవెనకరంగా నాయనా వాడబడుటకు మీకు కృపా సహాయం చేయమని నాయనా మీ యొక్క సన్నిలో కాలం గడపబోచుండగా అడ్డు ఆడంగిరను నాయనా ప్రతి ఒక్క బలహీనత, దుష్ట క్రియలు, దుష్ట తలంపులు, అపవాది తంత్రమంతరు ప్రభుని యేసుక్రీస్తు రక్తంలో మీకు బిడ్డగా నేను ఇప్పుడు ప్రార్థిస్తున్నా తండ్రి. మీరు నా బిడ్డగా లయపరిచి మీ నామానికి మహిమ తెచ్చుకోమని మీరు ఏర్పాటు చేసుకున్న దైవజనులు మీకు సాధ్యంలో ఉంచుకొని మీ యొక్క చిత్తానుసారంగా మాకు కావలసిన మాటను అందించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రభుని యేసుక్రీస్తు నామములో అడిగి ప్రారంభిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసిన మరి ఉపేంద్రయ్య గారికి వందనాలు. దేవునికి స్తోత్రం. ఈ యొక్క సాయంకాల వేళ మరి ఒకసారి గెత్సెమనే థియాలజికల్ సెమినరీ పక్షాన మీకు అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం మనము వేదాంత శాస్త్రాన్ని ప్రారంభించుకోబోతున్నందుకై దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను, సంతోషిస్తున్నాను. ఇది చాలా ప్రాముఖ్యమైన మరి వేదాంత విద్యలో మరి ఇది భాగంగా ఉంటుంది. మీరు ఏది చదివినా, మీరు బీటీహెచ్ చదవండి, ఎంటీహెచ్ చదవండి, లేదా ఎండివ్ చదవండి, మాస్టర్ ఆఫ్ థియాలజీ ఏది చదివినా కానీ ఈ సబ్జెక్టు ప్రతి దాంట్లో కూడా విస్తరించిపోయిన శాఖలుగా కూడా ఉంది. కనుక దీన్ని ధ్యానించడం, అధ్యయనం చేయడము ఒక థియాలజికల్ స్టూడెంట్గా మనందరికీ కర్తవ్యం. మన కర్తవ్యము, మనం దీన్ని ధ్యానించాలి. అనేకులకు ఈ యొక్క సబ్జెక్ట్ని పరిచయం చేయండి. ఈ యొక్క మరి వేదాంత శాస్త్రాన్ని అధ్యయనం చేసి దేవుడని గ్రహించే మహిమలో ముందుకు కొనసాగుటకు ఇది దారితీస్తుంది. కనుక దేవునికి స్తోత్రం. అనేకులను ప్రోత్సహిద్దాం. మనం కూడా శ్రద్ధగా మరి నోట్స్ రాసుకుందాం దీని గురించి. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ముఖ్యముగా థియాలజీ అని అంటే ఇది మీకు కొత్తగా అనిపించదు. థియాలజీ కాబట్టి THEOLOGY అని ఆంగ్లంలో మరి దాన్ని స్పెల్లింగ్. కాబట్టి థియాలజీ అనేది ప్రప్రథంగా మరి అంతకుముందు యెషయా గ్రంథ ధ్యానాల్లో థియాలజీ లేదు కనుక అది ఉన్నట్టుగా ఆ కావ్య గ్రంథాన్ని మనము ధ్యానిస్తూ మరి పరిశుద్ధాత్మ సహాయంతో ప్రతి ఒక్క శబ్దాన్ని లేదా మాటను తర్వాత వచనాన్ని కూడా విశ్లేషిస్తూ ముందుకు వెళ్ళాం. దేవుని స్తుతిస్తున్నాను. ఇంకా కొన్ని
అధ్యాయాలు మిగిలిపోయినాయి. 56 నుంచి 66 వరకు, అనగా 10 అధ్యాయాలు. అవి ప్రభు చిత్తం అయితే అవి కొనసాగిద్దాము. కానీ మనము నూతనంగా ఈ యొక్క థియలాజికల్ స్టడీస్లో ఈ కరికులం, ఈ యొక్క సిలబస్లో భాగంగా దీన్ని వేదాంత శాస్త్రాన్ని మనం ధ్యానం చేయడానికి మనకు మరి మన వ్యవస్థాపకుల గారి ద్వారా మనకు నిర్ణయించబడింది కనుక దేవుని స్తుతిస్తున్నాను. అసలు మీకు థియాలజీ అని అంటే దాని యొక్క మాట యొక్క అర్థం ఎలా ఉంటుందంటే, ఇది థియాలజీ అనేది తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ లేదు. కానీ ఇది ఈ పదము గ్రీకు పదంలో మనము మన యొక్క పాఠ్య భాగాల్లో భాగంగా ఒక గ్రీకు కూడా నేర్చుకుంటాం, అలాగే ఒక హెబ్రీ కూడా నేర్చుకుంటాం. ఎంత సంతోషం అండి! సంతోషంగా ఉన్నవారు మీకు మీరే అన్మ్యూట్ చేయకుండా హల్లెలూయా చెప్పుకోండి. దేవునికి స్తోత్రం. అన్మ్యూట్ చేయకండి దయచేసి, మ్యూట్లోనే ఉండి దేవునికి 2 చేతులు పైకెత్తి నేను చెప్పినప్పుడల్లా మీరున్న చోటే దేవుని స్తుతించండి. దేవునికి స్తోత్రం. థియోలోగియా అని తెలుగులో అంటారు. థియోలోగియా అనే పదము అది గ్రీకులో ఉంది. థియోలోగియా అనే గ్రీకు పదం నుండి ఈ థియాలజీ అనే పదము లేదా వేదాంత శాస్త్రము లేదా క్రమానుబద్ధ దేవశాస్త్రం అని కూడా దీన్నే అంటారు. క్రమానుబద్ధ దేవశాస్త్రం అన్నా, క్రైస్తవ పునాది సత్యాలని మరికొందరు అంటారు. క్రైస్తవ పునాది సత్యాలన్నా లేదా వేదాంత శాస్త్రం అన్నా, ఇదంతా దీనికే ఈ యొక్క మరి వేద విద్యకే లేదా వేదాంత శాస్త్రానికే మనము ఆపాదిస్తూ ఉంటాం. కాబట్టి గ్రీకు భాషలో మాత్రము థియోలోగియా తెలుగులో. కాబట్టి ఇది అక్కడి నుంచి తీసుకొనబడింది, గ్రీకు నుంచి తీసుకొనబడిన థియాలజీ. అందుకని థియాలజీ 2 గ్రీకు పదాల సంయుక్త కలయిక అని చూడాలి. 2 పదాలు ఒక చోట చేరిస్తే ఎలా ఫామ్ అవుతుందో అంటే ఇప్పుడు థియోస్ అని అంటే దేవుడు అనే ఆ యొక్క గాడ్, జీఓడి గాడ్ అనే అర్థం ఇస్తుంది. థియోస్ THEOS, థియోస్ అంటే దేవుడు. అలాగే లోగోస్ అంటే వర్డ్, మాట, ఆలోచన లేదా తెలియజేయుట అనే అర్థాలు ఇచ్చే లోగోస్. థియోస్, లోగోస్ ఈ 2 పదాలు ఒకచోట కలయిక చెందినప్పుడు ఆ దేవుని మాట లేదా దేవుని వాక్యము, దేవుని గూర్చిన బోధ అనే యొక్క అవగాహన మనకు కలుగుతుంది. దేవునికి స్తోత్రం. బైబిల్లో మరి మీరు అనుకుంటున్నారా థియాలజీ అనే పదం ఉందనుకుంటున్నారా? అబ్బే లేదండి. బైబిల్లో ఎక్కడ చూసినా కానీ ఆది నుంచి అంతం వరకు ఎక్కడ చూసినా మనకు థియాలజీ అనే ఆ పదము మనకెక్కడ కూడా కానరాదు. అయినప్పటికీ అలాగే మీరు ఇంకొక మాట కూడా, త్రిత్వము అనేది మనం ఎవరినైతే మనం త్రిత్వ దేవుణ్ణి ఆరాధన చేయుచున్నామో, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున అనేక కార్యక్రమాలు చేపట్టి బాప్తిస్మం ఇవ్వడం కానీ తుదకు ఏదైనా మరి కార్యక్రమం ఏది చేసినా కానీ, వివాహం చేసినా, ఒక గృహాన్ని ప్రారంభోత్సవం లేదా మన ఈ యొక్క యూనివర్సిటీని ప్రారంభోత్సవం ఏది చేసినా కానీ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామములో దీన్ని చేస్తున్నాము అని చెప్తున్నాం. చూసారా? ట్రయూన్ గాడ్ లేదా దానినే మనం ఏమంటామంటే త్రిత్వం, త్రియేక దేవుడు అంటారు. ఆ మాట ఉందనుకుంటున్నారా బైబిల్లో? ఎక్కడ కూడా మనకు కానరాదు. అలాగే థియాలజీ అనే పదము కూడా మనకు ఎక్కడ కూడా బైబిల్లో కానరాదు. అయితే ఇంకా మీరు గ్రీక్ చదివినప్పుడు ఇవన్నీ కూడా మీకు చాలా బాగా అర్థమవుతాయి. అయితే లోగియాన్ థియోస్ అని ఒక మాట ఉంది. కాబట్టి రోమా పత్రికలో తీయడానికి సమయం లేదు కనుక నేను దాని రెఫరెన్స్ చెప్తాను. 3:2 రోమా 3:2లో, అలాగే 1 పేతురు 4వ అధ్యాయము 11వ వచనంలో, అలాగే మరి ఈ యొక్క రెఫరెన్స్లో మనం చూసినప్పుడు లోగోస్ థియోస్ అనగా దేవుని వాక్యము అని అక్కడ మనకు కనబడుతూ ఉంది. దాన్నే ఈ యొక్క నూతన నిబంధన అంతా కూడా గ్రీకులో రాయబడింది కనుక ఆ గ్రీకు పదము మీనింగ్ ఏమొస్తుందంటే, దాని అర్థం ఏమొస్తుందంటే దేవుని వాక్యము అని ఆ మాటలు కనబడతాయి మనకు. కాబట్టి లూకా సువార్త 8:21లో కూడా ఈ విషయాలను మనం గమనించగలము.
క్రైస్తవ థియాలజీ యొక్క గురి లేదా దేవుని ఆ యొక్క గురించిన మాటలు లేదా దేవుని మాటలు వినడానికి ఆ యొక్క థియాలజీ యొక్క గురి ఏమిటి, లేదా క్రైస్తవ పునాది సత్యాలు నేర్చుకోవడానికి లేదా క్రమానుబద్ధ దేవశాస్త్రాన్ని నేర్చుకోవడం లేదా వేదాంత శాస్త్రాన్ని, ఇవన్నీ పదాలు కూడా దీనికే ఆపాదించబడ్డాయి కనుక వీటిని నేర్చుకోవాలి అని అంటే ఆ గురి ఒకటి ఉంటుంది. ప్రతి దానికి కూడా ఒక క్రైస్తవునిగా మనకు ఒక గురి ఉండాలి. 2 పడవల ప్రయాణం విన్నారా పేరు? లేదా ఒక 2 వాహనాల మధ్యలో ఒక కాలు ఇక్కడ ఒక కాలు ఇక్కడ ఎప్పుడైనా మీకు తటస్థించిందా? ఒకడు ఏదో డ్రైవ్ చేస్తూ ఉంటాడు, మరొకడు వాడి కాలు తీసుకెళ్ళి ఇంకొక వాహనం మీద పెట్టి అలా వాడికి అదొక సంతోషం అది. అలా 2 పడవల మీద ప్రయాణం అంటే అదే మరి. కాబట్టి 2 పడవల ప్రయాణం చేస్తే అది మంచిదంటారా, ప్రమాదకరం అంటారా? చాలా చాలా ప్రమాదకరము. ఉంటే లోకంతోనైనా ఉండాలి లేదా దేవునితోనైనా ఉండాలి. దేవుడు కూడా అదే కోరుకుంటున్నాడు. మీరు వెచ్చగానైనను చల్లగానైనను ఉండండి, కానీ నులివెచ్చని స్థితి మీలో ఉండడానికి వీల్లేదు. ఈనాడు చూస్తే అనేకులు కూడా లోకము నాకేమిస్తుందో దేవుడు నాకేమిస్తాడో, లోకము నాకేమిస్తుందో దేవుడు నాకేమిస్తాడు, ఇదే అవగాహనతో చాలామంది ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఐఎమ్ స్పీకింగ్ నాట్ అబౌట్ హీదన్ పీపుల్. ఈ యొక్క అన్యుల గురించి నేను మాట్లాడట్లేదు, కానీ విశ్వాసం నెరిగిన వారు, క్రీస్తు నెరిగిన వారు, క్రీస్తు సత్యాలను ఎరిగిన వారు కూడా క్రీస్తులో సంపూర్ణమైన విశ్వాసం లేక కొట్టుమిట్టాడుతూ లోకం నాకేమిస్తుంది, దేవుడు నాకేమిస్తాడు, లోకం నాకేమిస్తుంది అనే దేవుడు నాకేమిస్తాడు, ఇదే విషయంలో దేవుని మీద సంపూర్ణమైన ఆ విశ్వాసము లేక కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. ఐఎమ్ స్పీకింగ్ అబౌట్ బిలీవర్స్. దేవునిలో విశ్వాసులుగా కొనసాగే ఒకప్పుడు తల్లిదండ్రులు మరి మంచి విశ్వాసములో ఉండి నడిపించిన పిల్లల వాళ్ళని వచ్చేసరికి వాళ్ళ సరైన క్రమములో తల్లిదండ్రులు పెట్టక వారు మరి దేవుని సన్నిధిలో నిలవలేక లోకము సగము లోకములోను సగము క్రీస్తులోనూ ఉంటున్నారు. ఇలా జరగడానికి వీల్లేదు ప్రియ దేవుని బిడ్డలారా. దేవుని వాక్యము మనలను వెచ్చగానైనను చల్లగానైనను ఉండమని. కాబట్టి క్రైస్తవ థియాలజీ యొక్క గురి ఏమిటి అనంటే, దేవుని గురించిన మాటలు విన్నప్పుడు మన గురి ఎలా ఉండాలి అనంటే, ప్రతి క్రైస్తవునికి కూడా ఒక గురి అనేది ఉండాలి. గురి లేకుండా ఏమి లేదు. ప్రభు వచ్చారా, జన్మించారా, మరి ఆ యొక్క 33.5 సంవత్సరములు భూమిపైన ఉన్నారా, 3.5 సంవత్సరములు సేవ టకటక ఎక్కడ విశ్రాంతి కానీ విశ్రమం కానీ, ఒక పని అయిపోయింది కదా కాసేపు రెస్ట్ తీసుకొని మర్నాడు వెళ్దామని కానీ ఏమీ లేకుండా ఒక పని తర్వాత మరొక పని చకచక చేసి చివరకు తాను మరి సిలువలో తన ప్రాణాన్ని అర్పించి చివరి బొట్టు వరకు కూడా ఆయన ఆ తరం వారికి, మన తరం వారికి, రాబో తరం వారికి ఆ యొక్క రక్తాన్ని చిందించి ఆ రక్త ప్రోక్షణ ద్వారా వారికి, మనకు, రాబోయే వారికి కూడా పాప క్షమాపణ కలుగులాగున ఒక ప్రణాళిక చేశారు. అవర్ గాడ్ ఈజ్ హ్యావింగ్ ఏ ప్లాన్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్. హీ హిమ్సెల్ఫ్ డిడ్ ఎవ్రీథింగ్ ఇన్ ఏ ప్లాన్, ఇన్ ఏ ఆర్డర్ ఆఫ్ ప్లాన్. కాబట్టి మన జీవితాల్లో కూడా ఒక గురి అనేది ఉండాలి, ఒక ప్లాన్ ప్రకారం వెళ్ళాలి. ఇప్పుడు చూడండి, బిల్డింగ్ కట్టాలి అని అంటే ఆ యొక్క ప్లాన్ గీచే వాళ్ళని పిలిచి మొదట ప్లాన్ వేసి అది టౌన్ ప్లానింగ్ అథారిటీ వాళ్ళు దాన్ని సంతకం పెట్టి ఓకే మీరు మొదటి అంతస్తు 2 అంతస్తులు ఎంతవరకు పర్మిషన్ తీసుకుంటామో అది కట్టండరా అని ఒక మరి ప్లాన్ అప్రూవల్ జరుగుతుంది. కాబట్టి అప్పుడు కదా కట్టడం మొదలుపెట్టి. కానీ మనకు కూడా ఒక ప్లాన్ ఉండాలి. ప్లాన్ లేకుండా గాలికి చెదరగొట్టు పొట్టు వలె మనము ఉంటున్నామా? ఒకసారి ఈ రాత్రికాల సమయం పరిశీలించుకుందాం. మన జీవితాలు ఎలా ఉన్నాయి? ఒక ప్లాన్ గురి వద్దకే మనం వెళ్తున్నామా? థియాలజీ చదివే మరి ముఖ్యంగా ఒక విద్యార్థికి ఒక గురి అంటూ ఉండాలి. అందుకని క్రైస్తవ థియాలజీకి కూడా, ఈ థియాలజీ ఇట్సెల్ఫ్, ఈ యొక్క వేదాంత శాస్త్రానికి కూడా ఒక గురి ఉన్నది. ప్రియ సహోదరి సహోదరుడా వినండి, దీనికి, ఈ శాస్త్రానికి ఒక గురి ఉన్నది. ఆ గురి ఏమిటి అనంటే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, నిత్యత్వము, దేవుని దయా సంకల్పము, దేవుని వాక్యం. ఏమండి? నిత్యత్వము, దేవుని దయా సంకల్పము, దేవుని వాక్యం. ఇదన్నీ కూడా
థియాలజీ త్రియేక దేవుడు. థియాలజీ అని అంటే త్రియేక దేవుడు, దాన్నే థియాలజీ అంటున్నాం. త్రియేక దేవుడు, మానవుడు దేవుని ఎరిగి జీవించుట. ఈ మానవుడు దేవుణ్ణి ఎరిగి జీవించుట, దేవుని గురించిన ఎరుక లేకుండా, ఆయన జ్ఞానము లేకుండా, ఆయన ఉన్నాడనే ఆ స్పృహ లేకుండా ఏ మానవుడు కూడా జీవించడానికి వీల్లేదు. ప్రతి మానవుడు కూడా దేవుడు ఉన్నాడనియు ఆయన మరి పని చేస్తాడని నమ్మాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, అలాగూ మానవులందరూ కూడా దేవునిని ఎరిగి జీవించుట, దేవుణ్ణి ఎరుగుటయే థియాలజీ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గనుక దేవునికి మహిమ కలుగుట, తద్వారా దేవుణ్ణి ఎరుగుట ద్వారా మన జీవితాలలో ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది. ఎరగడం మూలాన్నే ఆయనకు మహిమ కలుగుతుంది. అప్పుడు ఏం జరుగుతుందంటే మనం నిత్యత్వంలోనికి వెళ్ళడానికి అది దోహదపడుతుంది. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. క్రైస్తవ్యంలో రకరకాల థియాలజీలు కనబడుతూ ఉంటాయి. క్రైస్తవ్యంలో ఒకటే థియాలజీ ఉంది పాస్టర్ గారు అనడానికి లేదు. క్రైస్తవ్యంలో నానా రకాల థియాలజీస్ ఉన్నాయి. వాటిలో ప్రధానమైనవి కొన్ని మీతో చర్చించాలని ఆశపడుచున్నాను, మీకు పరిచయం చేయాలని కూడా ఆశపడుచున్నాను. మొదటిగా హిస్టారికల్ థియాలజీ అంటారు. మొదటిగా ఏమంటారు? హిస్టారికల్ థియాలజీ. సంఘ చరిత్రలో ఆయా కాలాల్లో, సంఘ చరిత్ర మనం చూసినప్పుడు ఈ సంఘంలో ఆయా కాలాల్లో క్రైస్తవ విశ్వాసము ఎలా మరి రూపుదిద్దుకున్నది అనేది మనం చూస్తూ వస్తున్నాం. భిన్నమైన బోధలు ప్రబలినప్పుడు ఆదిమ మన సంఘ పితరులు వారు వాటిని ఎలా ఎదుర్కొన్నారు? వాళ్ళు ఎదుర్కొన్నారండి. ఆ యొక్క మరి బోధలు, విభిన్నమైన బోధలు వచ్చినప్పుడు అప్పుడు ఉన్నాయి. మొదటి శతాబ్దంలో క్రైస్తవంలోనికి వచ్చిన అపోస్తలు కానివ్వండి, మరి ఆ యొక్క బోధకులు కానివ్వండి, దైవదాసులు కానివ్వండి, వారు కూడా ఎదుర్కొన్నారు. ఈ యొక్క విభిన్నమైన బోధలు అక్కడ ఉన్నాయనే మన కొలొస్సీలకు పౌలు గారు రాసిన పత్రికలో మనము ఖచ్చితంగా చూస్తూ ఉన్నాం. అక్కడ విభిన్నమైన బోధలు కొలొస్సీలో ఉంది కనుకే ఈయన కొలొస్సీ సంఘానికి ఉత్తరము రాస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. మనము ఆ కొలొస్సీ పత్రికలోకి మనం ఈ సమయంలో వెళ్ళట్లేదు, కానీ మరి అప్పటికి మనం చెప్పుకునేది ఏంటంటే అప్పటికి కూడా ఈ యొక్క విభిన్నమైన బోధలు ఉన్నాయి. అప్పుడు ఆదిమ సంఘము వాటిని, మన సంఘపితరులు వాటిని ఎలా ఎదుర్కొన్నారు, గట్టిగా ఎదుర్కొని విశ్వాసాన్ని ఎలా దృఢపరచారో వివరించేదే హిస్టారికల్ థియాలజీ. విన్నారా? హిస్టారికల్ థియాలజీ అంటే మన పితరులు వాళ్ళు ఆ విభిన్న బోధలను ఎలా ఎదిరించి ముందుకు కొనసాగారు, దాన్ని మరి 5 కాలాలుగా విభజించవచ్చు. ఏమండి? ఈ హిస్టారికల్ అని ఏదైతే అంటున్నామో, మరి చారిత్రాత్మిక ఈ యొక్క వేదాంత శాస్త్రాన్ని 5 భాగాలుగా మనము విభజించి వాటిని నేర్చుకున్నప్పుడు వాటి గురించిన చక్కటి అవగాహన మనకు లభిస్తుంది. అందుకని పితరుల కాలం అని పెట్టుకుంటే బాగుంటుంది. రాసుకునే వాళ్ళు పితరుల కాలం నంబర్ 1 అని రాసుకోండి. ప్యాట్రియాటిక్ పీరియడ్ అంటారు ఆంగ్లం. వెన్ ఇట్ ఈస్ కమింగ్ టు ఇంగ్లీష్ వీ కాల్ ఇట్ యాజ్ ప్యాట్రియాటిక్ పీరియడ్. ఇది ఎప్పుడు అనంటే 100వ క్రీస్తు శకము నుండి 590 AD వరకు. అంటే మన 0 నుంచి స్టార్ట్ అవుతుంది కదా, ఇప్పుడు మనం 2026లో ఉన్నాం. అదే మనము మొదటి నుంచి చూసినప్పుడు మరి 100వ సంవత్సరం నుండి 590 వరకు దాన్ని ప్యాట్రియాటిక్ పీరియడ్ అనే నామకరణం మనం చూస్తూ ఉన్నాం. అనగా మరి పితరుల కాలము. మన పితరులు వాళ్ళు మొట్టమొదటిగా క్రీస్తుతో మరి సహవాసం చేసి క్రీస్తుతో ఉండి యేసుక్రీస్తుతో వారు మరి ఈ యొక్క స్వార్థలో పాలిభాగస్తులై వారు జీవించారు, చూసారా? ఆ తర్వాత వారు చేసిన మొట్టమొదటి సేవను వారిని పితరులు అంటాం. మనకు పితరులు ఎవరు? వారే. ఆ 12 మంది శిష్యులు వాళ్ళే. దాంట్లో ఒక శిష్యుడైన తోమా గారు భారతదేశానికి కూడా రావడం జరిగిన సంగతి మనందరికీ తెలిసిన విషయమే. సహోదరుడారా, అపోస్తలుల కాలం గతించిపోయిన తర్వాత రోమన్ క్యాథలిక్ సంఘము ఏర్పడే వరకు రోమన్ క్యాథలిక్ సంఘం ఒకటి ఏర్పడింది. అపోస్తలుల ఆ యొక్క మరి ఆ కాలము అంతరించిపోగానే
ఆ అపోస్తలులందరూ చనిపోగానే ఈ యొక్క రోమన్ క్యాథలిక్ సంఘము ఏర్పడింది. ఆ కాలాన్ని మరి సంఘ దైవ శాస్త్రానికి సంబంధించి కొన్ని విషయాలపై చర్చలు జరిగాయి. చర్చించుకున్నారు వాళ్ళందరూ కూడా. మానవ శాస్త్రానికి సంబంధించి ఒక పేరును మనం గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. ఆయన పేరు ఆగస్టిన్. మానవ శాస్త్రానికి సంబంధించి ఆగస్టిన్ అనే ఆ వ్యక్తి మరియు పెలేజియస్ ఆ పేర్లు చూడండి. ఆగస్టిన్ మరియు పెలేజియస్ వీళ్ళ మరి దృక్పథాలు, వాళ్ళ యొక్క ఐడియాస్ చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. ఆ కాలంలో వేదాంతాన్ని, ఏ కాలంలో ఇందాక చెప్పబడుకున్న 100 నుంచి 590 వరకు కూడా ఆ కాలంలో వేదాంతాన్ని అందించిన ప్రముఖులు ఉన్నారు. అప్పట్లో మొదటి సంవత్సరంలో కూడా ఈ వేదాంతాన్ని అందించిన కొంతమంది ప్రముఖుల పేర్లను ఎంతైనా గుర్తుపెట్టుకోవాలి ప్రియ దేవుని బిడ్డలారా. వారే ఓరిగన్. ఆయన పేరే ఓరిగన్. తర్వాత టెర్టూలియన్ అని పేరు మీరు విని ఉంటారు చాలామంది. ఓరిగన్, టెర్టూలియన్ రెండవ వ్యక్తి, జస్టిస్ అంటారు. జస్టిస్ అనే పేరు కూడా అదొక పేరు. అథనేషియన్ అనే మరొకరు. అలాగే థియోడోషియస్ ఈ పేర్లు కూడా మనకు ఉచ్చరించడం చాలా కష్టంగా ఉంది. ఇంకా చాలామంది ఉన్నారు, కానీ వీరిని మనం గుర్తుపెట్టుకుంటే మొదటి శతాబ్దంలో వీరు ఈ యొక్క మరి ఈ వేదాంతాన్ని ముందుకు నడిపించడానికి ప్రయాసపడ్డారు. వేదాంత శాస్త్రాన్ని ముందుకు నడిపిన వ్యక్తుల్లో ప్రముఖులు వీరు ప్రియదేవ్. మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఓరిగన్, అలాగే టెర్టూలియస్, జస్టిస్, అలాగే మరి అథనేషియస్ అంటారు, థియోడోషియస్. వీరందరూ కూడా మొదటి శతాబ్దంలో వేదాంత శాస్త్రాన్ని ముందుకు నడిపించడంలో ఎంతో సహాయపడ్డారు. ఆ తర్వాత మధ్యకాలము వచ్చింది. మధ్యకాలం ఎప్పుడండి? ఇంకా 590 నుండి 1517 వరకు. 590 వరకు, 100 నుంచి 590 వరకు పితరుల కాలం అనుకున్నాం కదా. రెండవ కాలము ఏమిటేనంటే మధ్యకాలము. ఆ రెండవ కాలము మధ్యకాలములో అనగా 590 నుండి 1517 ఈ కాలాన్ని మనం మధ్యకాలము అనే నామకరణం జరిగింది. దేవునికి స్తోత్రం. కనుక హిస్టారికల్ థియాలజీలో మనము ఈ యొక్క కాలాల గురించి, ఆయా కాలాల్లో ఎలా వేదాంత శాస్త్రం ముందుకు కొనసాగిందని చూస్తూ వస్తున్నాం. మొదటిగా పితరుల కాలం చూసాం. దాంట్లో కొంతమంది వేదాంత పండితుల పేర్లను కూడా మనము చెవి చూచాము ప్రియ దేవుని బిడ్డలారా. ఇప్పుడు రెండవదిగా మధ్యకాలముల గురించి, అనగా క్రీస్తు శకము 590 నుండి 1517 వరకు కూడా ఆ కాలములో గ్రెగరీ ది గ్రేట్ అనే రోమా సంఘం, గ్రెగరీ ద గ్రేట్ అనే రోమా సంఘము వాళ్ళ యొక్క బిషపు అప్పటి నుండి మార్టిన్ లూథర్ అని పేరు విన్నారా? తన 95వ వ్యాసం అంటే థిసిస్ రాశారు. 95వ థిసిస్లో మరి విట్టన్బర్గ్లో ఉన్న క్యాథలిక్ చర్చి తలుపులపై తగిలించే వరకు మధ్యకాలము అంటారు. మధ్యకాలం ఎప్పటి వరకు? ఈయన మార్టిన్ లూథర్ వచ్చేంత వరకు. మొదట్లో మనం చూసాం కదా, ఆ యొక్క మరి పితరులు అంతరించిపోగానే వెంటనే రోమన్ క్యాథలిక్ వాళ్ళు ఇప్పటికి కూడా, ప్రియ సహోదరి సహోదరుడా, మనలో ఎవరైనా ఇజ్రాయెల్ చూడాలని ఆశ కలిగి ఇజ్రాయెల్ దేశానికి మనం వెళితే, ఆ దేశంలో యెరూషలేం పట్టణము అవన్నీ కూడా క్రీస్తు పుట్టిన స్థలము, క్రీస్తు బాప్తిసం తీసుకున్న స్థలాలు, క్రీస్తు సిలువ వేయబడిన స్థలాలు, ఇవన్నీ కూడా మనం చూడడానికి వెళితే అక్కడ ఇప్పటికీ కూడా రోమన్ క్యాథలిక్ వాళ్ళ ఆధిపత్యంలో అవన్నీ కూడా మరి అడ్మినిస్ట్రేటివ్ అంటే ఆ యొక్క దాన్ని నిర్వహణ కార్యక్రమం అంతా వాళ్ళు చేపట్టి వాళ్ళు నడిపిస్తున్నట్లు మనం గమనిస్తాం. వెళ్ళిన వాళ్ళు చెబుతూ ఉండడం. నేనైతే వెళ్ళలేదు, మీరు ఎవరైనా వెళ్ళి ఉంటే వాళ్ళకు అవగాహన ఉంటుంది. దేవునికి స్తోత్రం. వెళ్ళాలనే కుతూహలం కూడా ఉంటుంది కనుక వెళితే అక్కడ అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా, ఆ పరిపాలన అంతా కూడా ఇప్పటికీ రోమన్ క్యాథలిక్ వాళ్ళు నిర్వహిస్తూ ఉంటున్నట్లు చూస్తున్నాం.
అయితే ఈ మార్టిన్ లూథర్ గారు అంటే సంఘ సంస్కర్త, ఆయన వచ్చి వారితో కాస్త మరి వాళ్ళ తలుపులపై ఇలా జరగడానికి వీల్లేదు, దీనికి భిన్నంగా చేద్దాము అని మధ్యకాలము దాన్నే అంటారు. ఈ మధ్యకాలంలో ఈ క్రియలు జరిగినాయి. కాబట్టి ఈ కాలంలో ఉన్న దేవశాస్త్రాన్ని, శాస్త్ర జ్ఞాన సంబంధిత దేవశాస్త్రము స్కోలాస్టిక్ థియాలజీ అని కూడా అంటారు. స్కోలాస్టిక్ థియాలజీ. కాబట్టి దేవశాస్త్రము లేదా జ్ఞాన సంబంధిత దేవశాస్త్రము స్కోలాస్టిక్ థియాలజీ. గ్రీకు తత్వవేత్తలు ఉన్నారు కొంతమంది, మీకు తెలిసిన వాళ్ళు కొంతమంది ఉంటారు, మీరు పేర్లు విని ఉంటారు. కానీ వీరు గ్రీకు తత్వవేత్తల అని కూడా, లేదా గ్రీకు తత్వవేత్తల పేర్లు ఉన్నాయి చూసారా, మీరు సోక్రటీస్ అని విన్నారా? సోక్రటీసు లేదా అరిస్టాటిల్ అని మీరు పేర్లు ఎక్కడో విని ఉంటారు, ఎక్కడో ఒక చోట. అట్లాగే ప్లేటో, ఇవన్నీ పేర్లు విని ఉంటారు, ఎక్కడో వేటి మీద రాసి ఉంటుంది ఇప్పటికీ కూడా. కాబట్టి తత్వము యొక్క వెలుగులో వేదశాస్త్రము, ఆ తత్వాన్ని జోడిస్తూ వేదశాస్త్రాన్ని చదవడానికి లేదా ముందుకు కొనసాగడానికి వాళ్ళు మరి ఒక్కాణించబడి. అయితే ఆ కాలంలో దేవశాస్త్రాన్ని అందించిన ప్రముఖులు కూడా ఉన్నారు. దేవశాస్త్రాన్ని ఖచ్చితంగా ఈ మధ్యకాలంలో కూడా ముందుకు కొనసాగించిన ప్రముఖుల్లో కొంతమంది పేర్లు మనము రాసి లేదా గుర్తుపెట్టుకోవడం ఎంతైనా అవసరం. ఒక థియాలజికల్ స్టూడెంట్గా, వేదాంత శాస్త్ర మరి విద్యార్థిగా మనకి గుర్తుండాలి ప్రియ దేవుని బిడ్డలారా. పేర్లు మనం రాసుకుందాం లేదా విని గుర్తుపెట్టుకుందాం. థామస్ అక్వినాస్ అనే వ్యక్తి, అలాగే అన్సెలెమ్ అనేది, అలాగే అబెలార్డ్, విలియం ఒక్కమ్, ఇంకా చాలామంది పేర్లు ఉన్నాయి. వాళ్ళ పేర్లు మరి మనం పలకడానికి కూడా కష్టంగా ఉంటుంది. థామస్ అక్వినాస్, అలాగే అన్సెలెమ్, అబెలార్డ్, అలాగే విలియం ఒక్కమ్, ఇంకా చాలామంది ఉన్నారు. దేవునికి స్తోత్రం. వీరు ఈ మధ్యకాలంలో అనగా 590 నుండి 1517 వరకు కూడా వీరు ఈ యొక్క వేదాంత శాస్త్రాన్ని ముందుకు కొనసాగించడంలో ఎంతో వారి యొక్క పాత్ర ఉంది. ఇక మూడవదిగా చూస్తే సంస్కరణ కాలము, రిఫర్మేషన్ పీరియడ్ అంటారు. ఇన్ ఇంగ్లీష్ వి కాల్ ఇట్ యాజ్ రిఫర్మేషన్ పీరియడ్, అండ్ ద టైమ్ ఆఫ్ ద పీరియడ్ విల్ బి 1517 to 1648. ఆ యొక్క కాల పరిమితి ఎప్పటి నుంచేనంటే, మనము అంతకుముందు మధ్యకాలము 1517లో ముగిసింది గనక ఆ 1517 నుంచి కూడా మరి 1648 వరకు ఒక సంస్కరణ కాలం అని కూడా దాన్ని అంటారు. రిఫర్మేషన్ పీరియడ్ అంటారు. మార్టిన్ లూథర్ అని ఇందాక చెప్పుకున్నాం చూసారా, ఆయన ఎన్ని వ్యాసాలు రాశారండి, ఎన్ని థెసిస్ రాశారు. మనం కూడా ఎండివ్ చదివినప్పుడు థిసిస్ రాయాలి, మాస్టర్ ఆఫ్ థియాలజీ చదివినప్పుడు థిసిస్ రాయాలి, రాయకపోతే పిహెచ్డి చేసినప్పుడు థిసిస్ రాయాలి. ఇవి అప్రూవల్ అయిన తర్వాత మహావేద పండితుల ద్వారా అది మరి పరిగణించబడిన తర్వాతే పట్టాకి అర్హులు అని ప్రకటిస్తారు. కాబట్టి ఇవన్నీ కూడా మనము మరి గుర్తుంచుకోవాల్సిన విషయాలు ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ మార్టిన్ లూథరు ఇందాక చెప్పుకున్న మాదిరిగా 95 వ్యాసములు అంటే థెసిస్ అంటారు ఇంగ్లీష్లో, THESIS. ఆ థెసిసు విటన్బర్గ్లో ఉన్న క్యాథలిక్ చర్చి తలుపులపై తగిలించారు అని కూడా చెప్పుకున్నాం కదా, ఆ యొక్క చర్చి తలుపులపైన. కాబట్టి ఈ యొక్క పీస్ ఆఫ్ వెస్ట్ఫాలియా అనే ఒప్పందం వరకు కూడా ఈ సంస్కరణ కాలము అని అంటారు. ఆయన తగిలించినప్పటి నుంచి ఈ యొక్క పీస్ ఆఫ్ వెస్ట్ఫాలియా లేదా శాంతి ఒప్పందం, శాంతి ఒప్పందము అని అంటారు దాన్ని. అప్పటి వరకు కూడా దాన్ని ఏమంటామనంటే సంస్కరణల కాలము అని దానికి నామకరణము. ఈ కాలంలో మానవ తత్వ విజ్ఞానానికి మరి వ్యతిరేకంగా రక్షణ శాస్త్రము అది మరియు లేఖనముల యొక్క అధికారము. రక్షణ శాస్త్రాన్ని కూడా మనకు ఆంగ్లంలో మరి ఒక పేరు ఇంట్రడ్యూస్ చేయబడింది. అది మీరు ఎవరైనా ఉత్సాహం కలిగిన వాళ్ళు ఆ పేరును గుర్తుపెట్టుకొని రాసుకోవాల్సిందిగా
సొటీరియాలజీ అంటాం. ప్రభు చిత్తాన్ని బట్టి మనం ఈ వేదాంత శాస్త్రం చదువుకుంటే ఒక మాటలో పోయే ఈ సొటీరియాలజీ ముందుకు చాలా కొన్ని తరగతులు, కొన్ని మాసాలు కూడా ఒక్క సబ్జెక్ట్నే చదవాల్సిన పరిస్థితి. దేవునికి స్తోత్రం. చెప్పాను కదా, బీటీహెచ్లో ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్, బీటీహెచ్లో సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్, బీటీహెచ్ థర్డ్ ఇయర్లో ఫస్ట్ సెమ్, సెకండ్ సెమ్, వీటిల్లో అన్నిటిలో కూడా మనము ఈ యొక్క వేదాంత శాస్త్రాన్ని చదువుతూ వెళ్తాం. దాంట్లో భాగంగా సొటీరియాలజీ అంటే తెలుగులో ఏమి కంగారు పడకండి, ఇదేంటి పాస్టర్ గారు ఇంత పెద్ద పదాన్ని మేము గుర్తుపెట్టుకోవడమే కష్టం అనుకుంటున్నారు. అబ్బే కాదండి, సింపుల్గా రక్షణ శాస్త్రము అంటాం దాన్ని. ఏం శాస్త్రం? రక్షణ శాస్త్రం. కాబట్టి అది దాని గురించిన అధ్యయనం చేయబోతున్నాం. కాబట్టి ఆ కాలంలో మానవ తత్వ విజ్ఞానానికి ఆ యొక్క మరి వ్యతిరేకంగా ఈ యొక్క రక్షణ శాస్త్రం సొటీరియాలజీ మరియు లేఖనముల యొక్క అధికారము, అథారిటీ ఆఫ్ ద స్క్రిప్చర్, లేఖనాలలో మనకి ఏం చెప్పబడుతోంది, ఏమి చెబుతున్నది అనే ఆ యొక్క అథారిటీ, దాని యొక్క ప్రాముఖ్యతను వక్కాణించబడ్డాయి దాంట్లో. కాబట్టి ఈ కాలంలో వేదశాస్త్రాన్ని అందించిన ప్రముఖులను కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఏ కాలం? సంస్కరణ కాలం మూడవదిగా. ఈ సంస్కరణ కాలంలో కూడా అనగా పీరియడ్ ఎప్పుడెప్పుడు, సమయం ఎప్పుడెప్పటి నుంచి 1517 నుంచి 1648 వరకు కూడా ఈ కాలాన్ని మనము సంస్కరణ కాలము అంటాం. దాంట్లో ప్రముఖుడు మార్టిన్ లూథర్. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క వేదాంత శాస్త్రాన్ని ముందుకు కొనసాగించిన ప్రముఖుల్లో కొంతమంది పేర్లు ఇప్పుడు చెప్పుకున్నాం. చూసారా? మార్టిన్ లూథర్ గారు. మార్టిన్ లూథర్ గారి పేరు వినని క్రైస్తవుడు ఒక్కడు కూడా ఉండడు. మార్టిన్ లూథర్ మరి విశేషంగా మన ప్రొటెస్టెంట్ వాళ్ళలో, క్యాథలిక్ వాళ్ళు ప్రొటెస్టెంట్ వాళ్ళు అనుకుంటున్నాం కదా, మనలో మార్టిన్ లూథర్ ఆ సంస్కరణకు కారణమయ్యాడు కనుక మార్టిన్ లూథర్. జాన్ కాల్విన్, ఏమండి, జాన్ కాల్విన్. మూడవది ఫిలిప్ మెలాంగ్టన్, అర్మేనియస్, ఈ మొదలగు వారు కూడా ఉన్నారు. చూడండి, మళ్ళీ చెప్తున్నాను. మార్టిన్ లూథర్, రెండవదిగా జాన్ కాల్విన్, మూడవది ఫిలిప్ మెలాంగ్టన్, ఆర్మేనియన్ మొదలగు వాళ్ళు కూడా ఈ యొక్క మరి సంస్కరణ కాలంలో వేదాంత శాస్త్రాన్ని ముందుకు కొనసాగించిన వాళ్ళు వీళ్ళు. దేవునికి స్తోత్రం. ఇక నాలుగవదిగా ఆ నాలుగవ కాలాన్ని మనము పరిగణలో తీసుకుంటే మోడ్రన్ పీరియడ్ అంటాం. అంటే ఆధునిక కాలము. ఇప్పుడు ఆధునిక కాలం ఎప్పటి నుంచి అనంటే 1648 నుంచి 1980 వరకు. ఇది మన కాలంలోనే ఉంది. 1980 మనకు తెలుసు కదండి. 1980 నుంచి ఇప్పుడు మనం ఎక్కడున్నాం? 2026లో ఉన్నాం, బహు దగ్గరలో ఉన్నాం. కాబట్టి ఆధునిక కాలము అని అంటారు. దేనికి? ఈ యొక్క హిస్టారికల్ థియాలజీని విభజించినప్పుడు దీంట్లో కాలాలను గురించి మనం చూస్తూ వస్తున్నాం. మొదటిగా పితరుల కాలం చూచాం, రెండవదిగా మధ్యకాలాన్ని చూస్తూ వచ్చాం, మూడవదిగా సంస్కరణ కాలాన్ని చూస్తూ వస్తున్నాం, ఇక నాలుగవదిగా ఆధునిక కాలము. ఈ యొక్క సమయం ఎప్పుడు అంటే 1648 క్రీస్తు శకము నుండి 1980 అంటే మొన్నటి వరకు కూడా 1980 AD. కాబట్టి అప్పటి వరకు కూడా ఇది వెస్ట్ఫాలియా శాంతి ఒప్పందం అని మనం చూస్తూ వచ్చాం కదా. ఆ వెస్ట్ఫాలియా శాంతి ఒప్పందం నుండి నియో కరిస్మాటిక్ ఉద్యమం ఒకటి జరిగింది. నియో కరిస్మాటిక్ ఉద్యమము జరిగింది. అక్కడి వరకు కూడా ఈ కాలాన్ని ఆధునిక కాలము అంటాం. ఎప్పటి నుంచి అండి? వెస్ట్ఫాలియా ఆ శాంతి ఒప్పందం ఒక చోట జరిగిందని మనం చూస్తూ వచ్చాం కదా. అప్పటి నుంచి కూడా నియో మరి కరిస్మాటిక్ ఉద్యమము ఒకటి జరిగింది. ఆ నియో కరిస్మాటిక్ ఉద్యమం వరకు కూడా ఈ కాల పరిమితిని మనము ఆధునిక కాలము అని అంటాం. కాబట్టి సంస్కరణ ఉద్యమాల ద్వారా సంఘములో ఏర్పడిన శాఖల వలన ఈ యొక్క సంస్కరణ ఉద్యమాలు జరుగుతూ వచ్చాయి. వాటిలో భాగంగా మరి సంఘాల్లో ఏర్పడిన శాఖలు, అనేక శాఖలు సంఘాల్లో ఏర్పడుతూ పుట్టుకుంటూ వచ్చాయి. కాబట్టి ప్రపంచ చరిత్రలో ఏర్పడిన విప్లవాత్మక ఉద్యమాల అంటే హేతువాదము,
స్వేచ్ఛానువాదము, సందేహాత్మక వాదము, ఇంకా ఎన్నో వాదాలు ఉన్నాయి. ఈ యొక్క క్రైస్తవ సంఘములో సందర్భానుసహితంగా ఈ యొక్క వేదాంత శాస్త్రము కాంటెక్స్చువల్ థియాలజీస్ అని లేవనెత్తబడ్డాయి. మనం ఏదైతే వేదాంత శాస్త్రం దాంట్లోనే కాంటెక్స్చువల్ అంటే సందర్భానుసహితంగా మరి వేదాంత శాస్త్రం అని ఒకటి. కాబట్టి ఈ కాలంలో క్రైస్తవ సంఘం వివిధ రకాల శాఖలు, అంటే శాఖలు అంటే ఏమనుకుంటున్నారు మీరు? వివిధ రకాల శాఖలు అని అంటే అవును, మీరు చెప్పేది కరెక్టే, డినామినేషన్స్. వివిధ రకాల శాఖలు, వివిధ రకాల డినామినేషన్స్గా విడిపోయాయి. ఎన్నో డినామినేషన్. ఒక డినామినేషన్ అండి మనకు చాలా, మన చుట్టుపక్కల చూస్తూ ఉంటే చాలా డినామినేషన్స్ ఉంటాయి. కాబట్టి వేద శాస్త్రపరంగా 2 గుంపులు కనబడతాయి. వేదశాస్త్రపరంగా మనకు కనబడేటివి 2 గుంపులు. ఒకటి కాల్విన్ వేదాంత శాస్త్రాన్ని పాటించే శాఖలు. ఒక శాఖ ఏమిటంటే కాల్విన్ వేదాంత శాస్త్రాన్ని అది ఫాలో అవుతా ఉన్న ఒక గుంపు. ఇక మరియు అర్మేనియన్ అని ఇందాక పేరు చెప్పాను కదా, అర్మేనియన్ వేద శాస్త్రాన్ని పాటించే శాఖ. 2 ప్రముఖ శాఖలుగా విడిపోయింది. ఈ డినామినేషన్స్ ఎలా విడిపోతున్నాయి అని అంటే 2 శాఖలుగా ఇప్పుడు ఉన్నాయి. మనం అనుకుంటున్నాం అనేకమైన డినామినేషన్స్ ఉన్నాయిలే అనుకుంటున్నాం, కానీ దానిలో ప్రముఖంగా 2 శాఖలు ఉన్నాయి. ఒకటేమో ఈ యొక్క ఒక తెగ ఏమిటి అని అంటే ఆ యొక్క మరి కాల్విన్ అని చెప్పుకున్నాం కదా, ఆ కాల్విన్ వేద శాస్త్రాన్ని వాళ్ళు వేదాన్ని వాళ్ళు ముందు కొనసాగించారు. ఆ కాల్విన్ వేద శాస్త్రాన్ని ఫాలో అయ్యేవాళ్ళు దీంట్లో కొంతమంది. మరికొంతమంది ఎవరు అని అంటే ఈ యొక్క అర్మేనియన్ అని విన్నాం చూసారా, అర్మేనియన్ వేద శాస్త్రాన్ని పాటించే శాఖోపశాఖలు ఉన్నాయి. దీంట్లో శాఖలు ఉన్నాయి, దాంట్లో 2 శాఖల గుంపులు ఉన్నాయి. ఇప్పుడు మనకు డినామినేషన్స్ ఏదైతే మనం ఈ భూమి మీద చూస్తూ ఉన్నామో, మన చుట్టుపక్కల మన రాష్ట్రాల్లో కానివ్వండి, మన దేశాల్లో కానివ్వండి, యావత్ ప్రపంచంలో చూసేవి ఈ 2గా విభజించబడిన గుంపు. అన్ని డినామినేషన్స్కు పొందిక ఉంది అనుకోవడానికి లేదు, ఒకరికి ఒకరు. కాబట్టి ఈ విప్లవ ఉద్యమాల వలన ఈ బైబిల్ను విమర్శిస్తూ ఉదారవాద శాస్త్రం ఒకటి, లిబరల్ థియాలజీ అనేది, నవీన ఛాందస్తవాద వేదశాస్త్రము, నియో మరి ఆర్థడాక్సీ అనేది కూడా. కాబట్టి ఈ మాదిరిగా క్రైస్తవ సంఘాల్లో లేవనెత్తబడ్డాయి. క్రైస్తవ సంఘాల్లో మనం అనుకున్నట్లు కాదు, కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క పునాది ఆ యొక్క వాక్యము లేదా పునాది ఒక సత్యాన్ని పట్టుకొని వాళ్ళు ఆ యొక్క శాఖను కొనసాగిస్తూ వస్తున్నారు. అలా ఈ వేదశాస్త్రము ఈ యొక్క వేదశాస్త్రంలో క్రమబద్ధ వేదశాస్త్ర సరళి, సిస్టమాటిక్ థియాలజీ అని అంటాం. క్రమబద్ధ వేదశాస్త్ర సరళి, సిస్టమాటిక్ థియాలజీ ఉత్పన్నమైంది. ఈ సిస్టమాటిక్ థియాలజీ ఏదైతే మనము వేదాంత శాస్త్రము అనేది ఉత్పన్నమైంది. దేంట్లో నుంచండి? ఈ యొక్క మరి దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ క్రమానుబద్ధ వేదశాస్త్రము ఈ యొక్క క్రైస్తవ సంఘాల్లో అనేక మరి ఈ యొక్క సిద్ధాంతాల్లో నుండి ఒక సిద్ధాంతం ఏమిటి అని అంటే క్రమబద్ధ వేదాంత సరళి అంటే సిస్టమాటిక్ థియాలజీ. ఏదైతే మనం ఈరోజు నేర్చుకుంటున్నామో ఆ యొక్క శాస్త్రము, వేదశాస్త్రము ఉద్భవించింది లేదా ఉత్పన్నమైంది. ఈ కాలంలో ఏ కాలం అండి? ఈ కాలము మనం చూస్తూ వచ్చాం కదా, ఈ కాలము అధునాతన కాలము అని అంటాం. ఈ కాలాన్ని మనం ఏమంటున్నామంటే ఆధునిక కాలము అంటున్నాం, మోడ్రన్ పీరియడ్. దీని సమయం ఎప్పటి నుంచి మొదలైందంటే 1648 నుంచి 1980 వరకు కంప్లీట్ అయింది. 1980 వరకు. కాబట్టి ఈ కాలంలో వేదశాస్త్రాన్ని అందించిన ప్రముఖుల పేర్లు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి కదా. వాళ్ళలో చాలా ముఖ్యమైన వాళ్ళు లూయిస్ బార్క్హాఫ్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. రెండవదిగా ఎమిల్ బ్రునర్ అని కూడా ఆయన అంటారు. లూయిస్ పెరీ, జాఫర్, ఇంకా మూడీ, డిఎల్ మూడీ అని పేరు విన్నారు కదా ఆయన. ఇంకా చాలామంది
దీంట్లోకి వస్తూ ఉన్నారు. వీరు వేదాంత శాస్త్రాన్ని ముందుకు కొనసాగించిన ప్రముఖులలో ఉన్నారు. ఈనాడు వేదాంత శాస్త్రాన్ని అభ్యసించడానికి ఇదిగో మీరు నేను మనమందరం కూడా వేదాంత శాస్త్రాన్ని ఈ తరములో ఈ 2026లో మనము అభ్యసించుటకు ప్రభు చేత ఏర్పాటు చేయబడ్డాం. మీరు అనుకుంటున్నారా, అబే ఎవరో పిలిస్తే వచ్చాము కనుక మేము ఈ తరగతిలో ఉన్నాము అని అనుకుంటున్నారా? మేమే వచ్చాం కనుక మేమే వెళ్ళిపోతున్నామని కొంతమంది లెఫ్ట్ అని ఇక్కడ కనబడుతూ ఉంటుంది మీరు వెళ్ళేటప్పుడు. కాబట్టి అలా మీకై మీరు వెళ్ళిపోతున్నారా? ప్రభు చిత్తాన్ని బట్టి, ప్రభువు ఆయన చూపిన కృపను బట్టి ఈనాడు ఈ వేదాంత శాస్త్రాన్ని నేర్చుకునే ఆ యొక్క పరిజ్ఞానాన్ని లేదా ఆ యొక్క ఆ తలంపును దేవుడు మనకు అనుగ్రహించాడు. ఎంత గొప్పదండి. అందుకని ఆ కాలంలో ఆ నవీన యుగంలో ఈ యొక్క ఎమిల్ బ్రూసర్, అలాగే లూయిస్ పెరీ, చాఫర్, అలాగే డిఎల్ మూడీ వీళ్ళందరూ కూడా ఈ వేదాంత శాస్త్రాన్ని ముందుకు కొనసాగించారు. ఇక ఆధునికోత్తర కాలము, ఆధునికోత్తర కాలము లేదా పోస్ట్ మోడర్న్ పీరియడ్ అంటారు. ఇదేంటి పాస్టర్ గారు మోడర్న్ పీరియడ్ అన్నారు? పోస్ట్ మోడర్న్ పీరియడ్ 1980లో ముగిసింది కనుక 1980 నుండి కూడా ఇప్పటి వరకు ప్రస్తుత కాలం కొనసాగే వరకు కూడా దాన్ని ఏమండి ఆధునికోత్తర కాలం, ఇంగ్లీష్లో చెప్తే పోస్ట్ మోడర్న్ పీరియడ్ అంటాం. ఇప్పుడు మనం ఏ పీరియడ్లో ఉన్నాము? పోస్ట్ మోడర్న్ పీరియడ్లో ఈ యొక్క వేదాంత శాస్త్రాన్ని మనం నేర్చుకుంటున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ నియో కరిస్మాటిక్ ఉద్యమం అని మనం విన్నాం కదా. ఈ నియో కరిస్మాటిక్ ఉద్యమము అక్కడి నుంచి ప్రస్తుత కాలం వరకు కూడా ఆ యొక్క ఆధునికోత్తర కాలము అని అంటారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆధునికోత్తర కాలము అని దీనికి పేరు. కాబట్టి ఈ కాలంలో మనం ఏవైతే ఇందాక మనం చర్చించుకున్నామో, ఏవైతే అధ్యయనం చేశామో, వేటి గురించి అయితే మాట్లాడుకున్నామో అన్ని వేద శాస్త్రాలలో పాటు ఆధునికోత్తర దేవశాస్త్రము సంఘాల్లో ప్రవేశించింది. ఈ ఆధునిక సంబంధించిన ఆ యొక్క దేవశాస్త్రం కూడా అన్ని సంఘాల్లో ప్రబలినాయి ఇప్పుడు. కాబట్టి ఈ కాలంలో దేవశాస్త్రము అందించిన ప్రముఖులు కూడా మనం ఎంతైనా చూడాలి. ఎందుకంటే మన కాలంలో వాళ్లే కనుక బహుశా మీకు అందరికీ కూడా వీరి పేర్లు గుర్తుండి ఉండాలి. ఎక్కడో మీరు చదువుల్లో, మాటల్లో కానివ్వండి, ప్రసంగాల్లో కానివ్వండి ఖచ్చితంగా మీరు విని ఉంటారు వీరి పేర్లు. వారి పేర్లు చెప్తా ఉంటే మీకు గుర్తొస్తుంది. కాబట్టి దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. వారి పేర్లు ప్రముఖులు ఎవరంటే వేయిస్ గ్రూడెం పేరు విన్నారా? వినకపోయినా కానీ ఆయన పేరు గుర్తుపెట్టుకోండి. అలాగే నార్మస్ గెయిస్లర్, అది చెప్పడానికి కూడా గెయిస్లర్ అని రాసుకోండి. గెయిస్లర్, నార్మస్ గెయిస్లర్, జాన్ మాకార్థర్, జాన్ ఫ్రేమ్, జాన్ పైవర్, జాన్ వాల్వోర్డ్, వీళ్ళందరూ కూడా చాలా ఇంకా చాలామంది ఉన్నారు. కాబట్టి ఆ అత్యాధునిక కాలంలో కూడా అంటే యావత్ ప్రపంచాన్ని మనం దృష్టిలో పెట్టుకొని చూస్తున్నాం కనుక కేవలం మన 2 తెలుగు రాష్ట్రాలు కానీ మన భారతదేశాన్ని కాదు కానీ యావత్ ప్రపంచంలో ఇంతమంది కూడా దేవునికి స్తోత్రం. సమయం వచ్చింది కనుక ఇక్కడ ముగిద్దాం. దేవునికి స్తోత్రం. మనము ఆ యొక్క ఇంతవరకు కూడా ఇంట్రడక్షన్ టు థియాలజీ లేదా థియాలజీకి ఉపోద్ఘాతాన్ని చూస్తూ వచ్చాం. దేవునికి స్తోత్రం. థియాలజీ అనగా ఏమిటి అని దాని గురించిన పరిభాష చూస్తూ వచ్చాం. అలాగే మరి ఈ థియాలజీ యొక్క గురి ఏమిటి అనేది కూడా వేదాంత శాస్త్రం గురి ఒకటి, మన జీవితాల్లో గురి కలిగి ఉండాలి. క్రైస్తవ్యంలో రకరకాల ఈ థియాలజీస్ కనబడతాయి కనుక వాటిలో ప్రధానమైనవి హిస్టారికల్ థియాలజీ అని చూస్తూ వచ్చాం. అయితే హిస్టారికల్ థియాలజీలో 4 కాలాలు ఉన్నాయని చూస్తూ వచ్చాం. ఆ 4 కాలాలు మీకు చెప్పాను. 4 కాలాల్లో ఏమేమి జరిగినాయి, వాళ్ళ మరి ఆ యొక్క సంస్కరణలు ఏం జరిగినాయి, అలాగే వాళ్ళలో ఎవరైతే ప్రముఖులు దాంట్లో ప్రధాన పాత్ర వహించారో అంతవరకు కూడా మనం ప్రభు చిత్తమైతే దీన్ని కొనసాగిద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనము ఆపేద్దాం. విన్న వాక్యాన్ని బట్టి ఎవరైనా ప్రేరేపితులైతే ఆ వాక్యాన్ని బట్టి దేవునికి మహిమ చెల్లించి ఒక మాట ప్రార్థన చేయండి. ఆ తర్వాత
ఆశీర్వచనంతో ఇది ముగించేసుకుందాం. హలో, మంచిది. ఎవరు లేకపోతే నేనే చేసేస్తాను. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల రాజా, మీకు వందనాలు. సాయంకాల వేళ ఈ మాదిరిగా ప్రభువా వేదాంత శాస్త్రము యొక్క మరి ప్రభువా ఈ యొక్క ఉపోద్ఘాతాన్ని మేము నేర్చుకోగలిగే కృపిచ్చారు, మీకు స్తోత్రం. దీని యొక్క పరిభాష, అలాగే ప్రభువా దీని యొక్క ఉద్దేశము, గురించి కూడా మేము చూస్తూ వచ్చాం. అంతేకాకుండా ప్రభువా మరి యొక్క 4 సంబంధిత ప్రభువా మరి ఈ యొక్క కాలాలలో ఎవరెవరైతే పనిచేశారో మీ యొక్క దాసుల గురించి మేము చూస్తూ వస్తున్నాం. కాబట్టి ఈ యొక్క యుగంలో కూడా మేమున్నాం. అత్యాధునికంగా ప్రభువా పోస్ట్ మోడర్న్ పీరియడ్లో మేము ఉంటుండగా మమ్మలను కూడా ప్రభువా ఈ థియాలజీ చదువుటకు ఎన్నుకున్న విధానానికై వందనాలు నాయన. నాయన మీ యొక్క థియాలజీని లేదా వేదశాస్త్రాన్ని, క్రమబద్ధ వేదశాస్త్రాన్ని, ఈ శాస్త్రాన్ని ప్రభువా మేము నెమరు వేసి నేర్చుకొని మీకు బహు దగ్గరస్తులమై మీ సేవలో ముందుకు కొనసాగే భాగ్యము ఇదిగో ఈ వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరికి మాకు అనుగ్రహించుమని, అలాగే ఈ యొక్క థియలాజికల్ సెమినరీ, గెత్సెమనే థియలాజికల్ సెమినరీని వ్యవస్థాపకులైన మా యొక్క మరి ప్రవక్త గారైన జేకబయ్య గారు తను తలపెట్టిన ప్రతి కార్యక్రమాన్ని ప్రభువా మీరు దీవించుమని, చేరి వచ్చిన మమ్మల్ందరినీ, మా కుటుంబాలను, మా పరిచర్యలను దీవించుమని ఈ వాక్య నిమిత్తమై మీకు వందనాలు చెల్లించి యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేనండి. ఈ సమయంలో ఆశీర్వచనంతో ఈ యొక్క సభను ముగించుకుందాం. ఇప్పుడు మన ఆశీర్వచనం, కళ్ళు మూసుకొని తల వంచండి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మన అందరూ మ్యూట్లో ఉండండి. మ్యూట్ చేయండి దయచేసి. మ్యూట్ చేయండి దయచేసి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, గొర్రెలకు గొప్ప కాపరి అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము, ఆశీస్సులు చేరి వచ్చిన మనకందరికీ, మన కుటుంబాలకు, మన పరిచర్యలకు, అలాగే గెత్సెమనే థియలాజికల్ సెమినరీకి ఇప్పుడు సదాకాలం నిలిచి ఉండి నడిపించును కాక. ఆమేన్. ఆమేనండి. ప్రైజ్ లార్డ్ అందరికీ కూడా. వినండి. హలో హలో, మోనే ఉండో సరే. ఇప్పుడు వారానికి ఒక 3 రోజులు 4 రోజులు ఈపీటీఎస్ కోర్స్ జరుగుతుంది. మన మధ్యలో ఎస్ఎం సత్యవేదన గారు టీన్గా ఉన్నారు. మీరందరూ ఇది నోట్స్ తీసుకోవాలి. మొత్తం 6 సెమిస్టర్ కదా? అవునండి, 6 సెమిస్టర్ జరుగుతుంది. అందులో మేము నిన్న ఇనాగ్రేషన్ జరిగింది కదా? అవును సార్. ఓకే. చాలా మంది వందలాది మంది పాల్గొన్నారు. అలాగే చాలా మహిమకరంగా జరిగింది. ఈ రోజు నుంచి మనకు స్టార్ట్ అయింది క్లాస్. ఇంకా చాలా మంది జాయిన్ అవ్వాల్సిన వారు చాలా మంది ఉన్నారు. ఇందులో గురుగల ప్రవీణ్ కుమార్ గారు నంబరు, మీరు ప్రతి ఒక్కరు మీ పేరు, మీ నంబరు మాకు ఏం చేయాలి, అందించాలి అండి. తర్వాత తవిత జగన్ గారు, తర్వాత పాదవాళ్ళు, కొంత తెలిసిన వారు ఉన్నారు. ఓకే, అందరూ నోట్బుక్ తీసుకొని మీరు రాసుకోవాలి. అయ్యగారు చెప్పక రేపు కూడా ఉంటుంది క్లాసు. అలాగే ప్రతిరోజు ఉంటుందండి. మీరు ఏం చేయాలంటే రాసుకోవాలి. ఒక సెమిస్టర్కి వచ్చి మేము చాలా తక్కువ రేటే, 2500 వరకు మేము అది నిర్మించున్నాము. అందులో చేయగలిగిన వారు బాగుంటుంది. లేకపోతే అది మీకు అందరికి తెలిసినదే, గ్రాడ్యుయేట్ తీసుకున్నప్పుడు ఎంతో ఖర్చులు అవుతుంది ఏమండి. దానికి కూడా ఇప్పుడు టీన్గా ఉన్న అయ్యగారి దగ్గర అయ్యగారి నంబర్ మీకు ఫార్వర్డ్ చేస్తాను. ఆయన మీరు కాంటాక్ట్ చేయవచ్చు, మీరు చెల్లించవచ్చు. ఆయన కూడా అది గురించి మాట్లాడతారు. ఆయన గెత్సెమనే థియాలజికల్ సెమినార్లో ఆయనకు దీనిగా దేవుడు నియమించి ఉన్నారు. నేను అందరూ తమిళ, మలయాళం, హిందీ, తెలుగు, తర్వాత హిందీ, తెలుగు, మలయాళం, ఇంగ్లీష్ 5 లాంగ్వేజ్లో ఇది కొనసాగిస్తుంది. కాబట్టి మీరు ఎవరైనా, మీకు తెలిసిన వారు ఎవరైనా ఉన్నా కూడా, ఇది బైబుల్ కాలేజీ పాస్టర్ పరిచయం చేయాలి. లేకపోతే నేను నిన్న చెప్పినట్లే చెప్తున్నాను,
నేను ఇలా ఉండాలి, లేకుంటే నేను ఇది చదువుకుంటే నేను పరిచయం చేయాలి, కుటుంబం నడిపించలేదు, అట్లా కాదండి. బైబిల్ గురించి మీరు తెలుసుకోవడానికి కొరకు, మర్మాలు నేర్చుకోవడానికి కొరకు ఆశపడితే ఈ కాలేజీలో మీరు జాయిన్ అయ్యి బీటెక్ కోర్సు ఇది పూర్తి చేయవచ్చండి. ఇది అందరికీ వినడానికి తగిన వారికి, రాయడానికి తగిన అందరికీ ఇది చెల్లించబడుతుంది. అందుకే మీరు అందరూ పాల్పొందాలి. కరెక్ట్గా 8:50 కల్లా జాయిన్ అయిపోండి. ఎందుకంటే క్లాస్ కాబట్టి చాలా టైం తీసుకుంటారు, ట్రాన్స్లేషన్ ఉంది కాబట్టి. ఇప్పుడు అయ్యగారు కాబట్టి సొంత లాంగ్వేజ్లో మన తెలుగు లాంగ్వేజ్ తీశారు. రేపు నుంచి ఇంగ్లీష్ వస్తుంది, తర్వాత హిందీ టు తెలుగు వస్తుంది, తర్వాత తమిళ్ టు తెలుగు వస్తుంది. ఇలాగే చాలా లాంగ్వేజ్ నుంచి ట్రాన్స్లేషన్ ఉన్నది కాబట్టి కరెక్ట్ టైంలో మీరు జాయిన్ అవ్వాలని నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. ఇంకా ఏమైనా చెప్పాలా అయ్యగారండి? అయ్యగారు అన్ని తమరు అయ్యగారు తమరు చెప్పారు అయ్యగారు. థ్యాంక్ యూ. వారానికి ఎన్ని రోజులు పెడుతున్నారు మీరు గూగుల్ మీద? 3 రోజులండి. 3 రోజులండి. 5 రోజుల వరకు వారానికి డైలీ జరుగుతుంది, కానీ విశేషంగా 3 రోజులండి అయ్యా. అంటే ఎప్పుడెప్పుడు? అదే డైలీ సోమ మంగళ బుధ. చెప్పండి. అయ్యగారు సోమ మంగళ బుధ 3 రోజులు కూడా 8 నుంచి 9 గంటలకు, 9 నుంచి 10 గంటల వరకు. తెలుగు కావాలంటే 2-3 ആഴ്ചയ്ക്ക് അത് ക്ലാരിറ്റി വരും. നമ്മൾ ക്ലാസ് നടത്തിക്കൊണ്ടിരിക്കുന്നേ ഉള്ളൂ. మన కాలేజీకే ప్రిన్సిపాల్ గారు మోసెస్ బెర్గ్మన్స్ గారు మాట్లాడతారండి, అందరం గౌరవంగా వినండి. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలండి. దేవుని నామానికి మహిమలుగాక. మనకి థియాలజీ యొక్క ప్రెసిడెంట్ రెస్పెక్టెడ్ పాస్టర్ బ్రదర్ జీవాజీ గారు, అలాగే డీన్ ఆఫ్ డైరెక్టర్ ఎక్స్టర్నల్ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్ఎం సత్యవేదన గారికి కూడా వందనాలు తెలియపరుస్తున్నాను. అలాగే ఈ క్లాసులో జాయిన్ అయిన అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియపరుస్తున్నాను. ఇది మనము ఈరోజు ప్రారంభంగా ఉండడం వలన మనం తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ అండ్ ఆల్సో యూనివర్సల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్లో కూడా మన క్లాస్ ఈ యొక్క క్లాసులో ఎంతగా మనకు ఎక్స్టెండ్ అవుతుందో మనం చెప్పలేము. ప్రస్తుతం మనము 4 రోజులకి 4 డేస్కి డిసైడ్ అవ్వడానికి ట్రై చేస్తున్నాం. ఎందుకంటే మెయిన్గా బ్యాచులర్ ఆఫ్ థియాలజీలో 6 సబ్జెక్టులు రావాలి. ఇప్పుడు 6 సబ్జెక్టులో 2 సబ్జెక్టులు మనం అసైన్మెంట్ పెడుతున్నాము. టోటల్ మొత్తం అన్ని సబ్జెక్టులకి అసైన్మెంట్ వస్తుంది. 4 సబ్జెక్టు మెయిన్గా మనం తీసుకుంటాం. అందుకోసమే వీక్లీ 4 క్లాసెస్ మేబీ ఉండవచ్చు. ఈ ఒక 3 to 3 వీక్స్లో 2-3 వారాల్లో మన క్లాసెస్ అన్ని ప్రాపర్గా టైం టైంలో ఆగుతుంది. మన స్కూల్లో ఎలాగో ఫస్ట్ సెకండ్ వీక్ మామూలుగా మనం అన్ని బుక్లు తీసుకెళ్తాము, అలాగే ఈ కాలేజీలో కూడా మనము టైం టేబుల్ అవడానికి, షెడ్యూల్ అవడానికి 2 వీక్స్ అవుతుంది. అయినా కూడా ప్రతిరోజు దయచేసి ఎప్పుడు కూడా మీరు గమనించండి, గ్రూప్లో మీ స్టడీ గ్రూప్లో, క్లాస్ గ్రూప్లో బీటీహెచ్, జీటీఎస్ తెలుగు అని ఒక గ్రూప్ ఉంటుంది. ఆ గ్రూప్లో జాయిన్ అవ్వలేని వారు దయచేసి నన్ను కాంటాక్ట్ చేయండి. నా నంబర్కు మీరుకి ఎవరైనా జాయిన్ అవ్వలేని వారు ఎవరైనా ఉన్నారండి ఆ గ్రూప్లో, బీటీహెచ్ గ్రూప్లో జాయిన్ అవ్వలేని వారు ఉన్నారా? దయచేసి అన్మ్యూట్ చేసి చెప్పండి. ఓకే, అందరూ జాయిన్ అయిన ఉన్నారు. వెరీ గుడ్. దానివల్ల మీరు అందరూ ఆ గ్రూప్లో అన్ని అప్డేట్స్ దానిలో పెడతారు. దయచేసి అది మీరు ఒకసారి గమనించండి. మీకు ఏమైనా ఉంటే పర్సనల్గా మాకు ఆఫీస్ నంబర్లో మీరు మెసేజ్ పెట్టండి. మీకు అన్ని సహా మేము చేస్తాము. ఒక 2-3 వీక్స్. ఒక రేపు ఇప్పుడు క్లాస్ ఉంటే మార్నింగ్లో మీకు ఆ క్లాస్లో అప్డేట్స్ మీ గ్రూప్లో వచ్చేస్తుంది. ఈరోజు కూడా మీరు నేను సీట్ చేసుకున్నాను కదా, అలాగే రేపు కూడా మనము ఆ క్లాస్లో అది అప్డేట్ చేస్తాము. దయచేసి ఎప్పుడు కూడా గ్రూప్ మన క్లాస్ గ్రూప్లో కొద్దిగా యాక్టివ్గా ఉంటుంది. ఆ గ్రూప్లోనే అన్ని అప్డేట్స్ మనము చేస్తాము. అది మీరు గమనిస్తేనే మీకు అన్ని అర్థమైపోతుంది. దయచేసి మీరు సహకరించవలసిందిగా దేవుని నేను మనవి చేస్తున్నాను. ఇంకేమైనా డౌట్ ఉంటే మీరు అడగచ్చు. దయచేసి ఒక బ్రదర్ కాదు అడిగాను కదా డౌట్, అడిగితే ఏమైనా ఉంటుంది అడిగాను.
అట్లాగనే మీ గ్రూపులో మీ పేరు ఉన్నది కాబట్టి మీకు మెసేజ్ వస్తుంది. మీకు దానిలో కూడా బైబిల్ క్వశ్చన్ డౌట్ కూడా మీరు టెక్స్ట్ పంపొచ్చు. చెప్పనండి చెప్పరేమో. പക്ഷെ നമ്മളത് അഡ്മിൻ മാത്രമാണ് ആക്കി വെച്ചിട്ടുള്ളത്. നമ്മൾ എല്ലാവർക്കും ഓൺ ചെയ്തിട്ടില്ല. சரிம்மா. പേഴ്സണലി അവർക്ക് മെസ്സേജ് അയക്കാന്ന് പറഞ്ഞു ഓഫീസ് നമ്പർ. మీకు ఏమైనా డౌట్లు ఉంటే మన ఆ నంబర్కి మీరు పర్సనల్గా పంపించవచ్చు. నేను నంబర్ ఇస్తాను, జస్ట్ రైట్ అవుట్ రాసుకోండి. మీకు ఏమైనా ఉంటే ఆ నంబర్ పంపించండి, ఓకేనా? 2 నంబర్లు ఇస్తాను మీకు, ఎవరైనా ఉంటే రాసుకోండి, జస్ట్ రైట్ ఇట్ డౌన్. లేకుంటే ఇప్పుడు గ్రూప్లో నేను ఇప్పుడు పెట్టేస్తాను, జస్ట్ మీకు పెట్టేస్తాను, నంబర్ పెట్టేస్తాను, కొద్దిగా చూసుకోండి. కావాలంటే ఇప్పుడు చెప్పేస్తాను. 974697481824 9746818241. అలాగే ఇంకో నంబర్ కూడా 9495831847. 9495831847. ఈ 2 నంబర్లో మీరు కాంటాక్ట్ చేయొచ్చు. చెప్పండి, ఎవరు? కన్నయ్య బ్రదర్ అనుకుంటారు. డౌట్స్ బ్రదర్ అయితే ఇప్పుడు వేరే లాంగ్వేజ్ చెప్తాను కదా, తెలుగు తమిళ్ అదే. అవును, బ్రదర్ వినిపిస్తుందా నా మాట? వినిపిస్తుంది. చెప్పండి ఫస్ట్. లాంగ్వేజ్ అన్నారు కదా, తమిళ్, హిందీ, ఇంగ్లీష్ అన్నారు కదా. అవును, అంటే ఈ గూగుల్ మీట్ ద్వారానే అది కూడా? అదే కూడా అంతే. ఇప్పుడు తెలుగు ట్రాన్స్లేట్ ఉంటుందా అందులో చెప్పేటే? వీళ్ళ మీడియంస్ ఉంటాయి. మీడియంలో ఇప్పుడు మనం తెలుగు మీడియం మనం ఓపెన్ చేస్తే దానిలో తెలుగు క్లాస్లో వస్తుంది, ఓకేనా? చెప్పండి. వీక్లీ 4 days అన్నారు. ఈ 4 days మాకు తెలుగులోనే వస్తాయి కదా అని అడుగుతున్నాను. తెలుగులోనే వస్తుంది. ఓకే బ్రదర్, దానికోసం అడిగాను. థ్యాంక్ యూ. మీకు అన్ని అర్థమయ్యేట్లే క్లాసులు ఉంటాయి, ఓకే? ఇప్పుడు అన్నోన్ లాంగ్వేజ్ ఇస్తే తమిళ్ వేరే క్లాసులో లెక్చర్స్ ఫ్యాకల్టీస్ తీసుకుంటే దానికి మీకు ట్రాన్స్లేటర్ ఉంటారు తెలుగు, ఓకేనా? ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. అలాగే కొన్ని పీడిఎఫ్లు కూడా అంటే ఈరోజు చెప్పారు క్లాసు, దానికి సంబంధించిన పీడిఎఫ్లు ఉంటే మీరు గ్రూప్లో షేర్ చేస్తే కొంచెం ఈజీగా నేమ్స్ రాసుకోవడానికి మాకు ఈజీగా ఉంటుంది. పీడిఎఫ్ మెయిన్ ప్రాబ్లం ఎలాగంటే మనకు క్లాస్ అటెండ్ వారిన దివసంగా చేయకూడదు, ఓకేనా? మీరు అలా వచ్చే రోజుల్లో మనం అది మెయిన్గా మీరు రన్నింగ్ నోట్స్ రాసుకోండి. ఫస్ట్ గారు రన్నింగ్ నోట్స్ మెయిన్ ఇంపార్టెంట్ అనమాట, ఓకేనా? రాసుకోండి, అది మెయిన్గా ఉంటుంది. ఆ పీడిఎఫ్ రోజు మనము ఫ్యాకల్టీస్ మెంబర్స్ లెక్చర్స్ ఆ రోజు తర్వాత మీకు వచ్చే రోజు మేము చెప్తాం, ఓకే? అయితే ఒక మాట నేను చెప్పనివ్వండి ప్రిన్సిపల్ సార్. షూర్, గో హెడ్ సార్. ఈ యొక్క మనకు జరిగే తరగతులను ఇవి రికార్డ్ అవుతున్నాయి. ఆ రికార్డు కూడా ప్రభు చిత్తం అయితే మీకు ఉంచడం జరుగుతుంది. మీకు ఎవరైనా వినని వాళ్ళు ఉంటే ఈ రికార్డును మీరు వింటూ మాటికి విని రాసుకునే ఆ యొక్క వెసులుబాటు కూడా ఉంటుంది. ఇదంతా కూడా ఈ రోజుదంతా కూడా రికార్డ్ చేయడం జరిగింది, అది మీకు పెడతాను. థ్యాంక్ యూ ప్రిన్సిపల్ సార్. సార్ థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఇంకేమైనా డౌట్ ఏమైనా ఉందా? ఏమైనా ఎంక్వైరీస్ ఉందా? అలాగే నన్ను మనము ఒక న్యూ లింక్లో ఇనాగరేషన్ మనం స్టార్ట్ చేశాము. తెలుగు మీడియం లింక్, గూగుల్ మీట్ లింక్ తెలుగు గ్రూప్లో ఉంటుంది. దయచేసి ఆ లింక్లో మీరు కనెక్ట్ అవ్వండి, దయచేసి మనం చేస్తాం, ఓకే? ఓకే సార్. రిపీటెడ్ క్లాస్ ముందు దయచేసి మీరు ఎప్పుడైనా రాసుకోండి. చెప్పండి. ఓకే సార్ అంటున్నాను. ఓకే, రిపీటెడ్ క్లాస్ ఉండదు, మంచిగా మీరు నోట్స్ రాసుకోండి. టుమారో మీకు రేపు క్లాస్ సిస్టర్ కృపా పాల్ జోసెఫ్ తీసుకున్నారు క్లాసు. డిసేబుల్ శిష్యుతో రేపు క్లాస్ ఉంటుంది. నేను మార్నింగ్ మీకు పోస్ట్ పెట్టేస్తాను.
ఓకే క్లాస్ కోసం ప్రిపేర్ అవ్వండి. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ అన్న. ఓకే సార్ సత్యనారాయణ సార్, ఈస్ ఎవ్రీథింగ్ ఇస్ ఓకే డన్? Yeah, very much, sir. And as I told you, everything I recorded today's, that I will be sharing with you. You can put it in the group, sir. Right, sounds good. Okay. Right. Yeah. Thank you, sir. Thank you, Principal, sir. And thank you, Pravakta Garu. Vandanalandi. God bless you. పాస్టర్ గారు ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అండి, బాగున్నారా? పాస్టర్ గారు ఓకే Praise చాలా Lord. Praise Lord, Pastor. Vandanam garu. Praise Lord. ప్రైజ్ లార్డ్.